ఈ 30వ దశకంలో వామనావతారాన్ని వర్ణిస్తున్నారు. ఇంతకు ముందు దశకంలో అంటే 29వ దశకంలో ఇంద్రుని చేతిలో బలిచక్రవర్తి హతుడు అయ్యాడని తెలుసుకున్నాం కదా. అయితే రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడికి మృత సంజీవని విద్య తెలుసు. అంటే చనిపోయిన వారిని బ్రతికించే విద్య. అలాగా మృత సంజీవని విద్యతో బలిచక్రవర్తిని బ్రతికించి అతనితో చాలా యాగాలు చేయించి బలిచక్రవర్తిని చాలా బలశాలిగా తేజోవంతుడిగా చేస్తాడు శుక్రాచార్యుడు. అప్పుడు బలిచక్రవర్తి ముల్లోకాలను జయించి ఆక్రమిస్తాడు. దేవతలు కూడా అమరావతిని వదిలి వెళ్ళి దాక్కుంటారు. అప్పుడు అదితి తన పుత్రులైన దేవతల కష్టాన్ని చూసి బాధపడి తన భర్త అయిన కశ్యప ప్రజాపతిని శరణు వేడిద్ది. ఆ కశ్యప ప్రజాపతి శ్రీమన్నారాయణుడిని ఆరాధించటమే మార్గమని చెప్తాడు. అప్పుడు అదితి భర్త చెప్పిన పయోవ్రతాన్ని 12 రోజులు శ్రద్ధతో భక్తితో ఆచరిస్తుంది. అప్పుడు శ్రీహరి చతుర్భుజాలతో ప్రత్యక్షమై ఆమె భక్తి విధేయతలకు సంతోషించి అదితితో, నేను నీకు పుత్రుడుగా జన్మిస్తాను, అయితే ఈ విషయం రహస్యంగా ఉంచాలి అని చెప్పి స్వామి అంతర్ధానమవుతారు. ఆ తర్వాత కశ్యప మహర్షిని తేజ ప్రభావితుడిని చేసి అదితి గర్భంలో స్వామి ప్రవేశించారు. ఆ తర్వాత భాద్రపద మాసంలో శ్రవణ నక్షత్రంలో శుద్ధ ద్వాదశి రోజు స్వామి వటు రూపంలో అవతరించారు. దేవతలు పితృదేవతలు పూలవాన కురిపించారు. స్వామివారికి జయ జయధ్వానాలు పలికారు. ఆ తర్వాత స్వామివారికి ఉపనయనం చేస్తారు. తర్వాత స్వామి ఛత్రం అంటే గొడుగు దండము ధరించి వామన రూపంలో బలిచక్రవర్తి యజ్ఞవాటికకు బయలుదేరి వెళ్తారు. నర్మదా నదీ తీరంలో బలిచక్రవర్తి యాగశాల సమీపంలోకి రాగానే అందరూ స్వామివారి దివ్య తేజస్సును చూసి ఆనంద పరవశులైపోతారు. బలిచక్రవర్తి కూడా ఆ సుందర రూపాన్ని చూసి ఆ వామన రూపాన్ని చూసి చాలా ఆనందంగా ఆ వామన స్వామి పాద పద్మాలను కడిగి ఆ పావన జలాన్ని తన శిరస్సు పైన చల్లుకుంటాడు. నీ పరమభక్తుడైన ప్రహ్లాదుని వంశంలో జన్మించిన వాడై అనేక యాగములు చేసి ద్విజులను సేవించిన పుణ్యం వల్లనే బలిచక్రవర్తికి నీ పాదతీర్థం శిరస్సు పైన ధరించే అదృష్టం లభించింది. అట్టి వామనమూర్తి గురుపవనపురాధీశ, నన్ను చల్లగా చూడు అని ఈ దశకంలో వేడుకుంటున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 30వ దశకము వామనావతారము. శక్రేణ సంయతి హతోపి బలిర్మహాత్మా శుక్రేణ జీవితతనః క్రతువర్ధితోష్మా విక్రాంతిమాన్ భయనిలీన సురాం త్రిలోకీం చక్రే వశే సతవ చక్రముఖాదభీతః పుత్రార్తిదర్శనవశాదదితిర్విషన్నా తం కాశ్యపం నిజపతిం శరణం ప్రపన్న త్వత్పూజనం తదుదితం హి పయోవ్రతాఖ్యం సాద్వాదశాహమచర త్వయి భక్తిపూర్ణా తస్యావధౌ త్వయి నిలీనమతేరముష్యాః శ్యామశ్చతుర్భుజవపు స్వయమావిరాసీః నమ్రాం చ తామిహ భవత్తనయో భవేయం గోప్యం అదీక్షణమితి ప్రళపన్నయాసీః త్వం కాశ్యపే తపసి సన్నిధత్తదానీం ప్రాప్తోసి గర్భమదితిః ప్రణుతో విధాత్ర ప్రాసూత చ ప్రకట వైష్ణవ దివ్యరూపం సాద్వాదశీ శ్రవణ పుణ్యదినే భవంతం పుణ్యాశ్రమం తమభివర్షతి పుష్పవర్షైః హర్షాకులే సురకులే కృతతూర్యఘోషే బద్ధ్వాంజలిం జయ జయేతి నుతః పితృభ్యాం త్వం తత్క్షణే పటుతమం వటురూపమాధాః తావత్ ప్రజాపతిముఖైరుపనీయమౌంజీ దండాజినాక్షవలయాదిభిరర్చమానః దేదీప్యమానవ పురీష కృతాగ్నికార్యః త్వం ప్రాస్థితా బలిగృహం ప్రకృతాశ్వమేధం గాత్రేణ భావి మహిమోచిత గౌరవం ప్రాగ్ వ్యావృణ్వతేన ధరణీం చలయన్నయాసీః ఛత్రం పరోష్మతిరణార్థమివాదధానో దండం చ దానవజనేష్వివ సన్నిధాతుం తాం నర్మదోత్తరతటే హయమేధశాలాం ఆసేదుషిత్వయి రుచా తవ రుద్ధనేత్రైః భాస్వాన్ కిమేష దహనోను సనత్కుమారో योगीनुकोयमिति शुक्रमुखैः शशङ्के आनीतमाशु भृगुभिर्महसा विभूतैः
त्वां रम्यरूपमसुरः पुलकावृताङ्गः भक्त्या समे च सुकृतो परिपूज्य पादौ तत्तोऽयमन्वधृतमूर्धनि तीर्थतीर्थं प्रह्लादवंशजतया क्रतुभिद्विजेषु विश्वासतोऽनु तदिदं दितिजोऽपि लेभे यत्ते पदाम्बुगिरिशस्य शिरोभिलाल्यं सत्वं विभो गुरुपुरालय पालयेथाः। श्रीकृष्णाय परब्रह्मणे नमः। नारायण अखिलगुरो भगवान् नमस्ते।